వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగాం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన కొద్ది గంటల్లోనే అరెస్టు చేశారు. ఇక ముందుగా హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఉద్దండరాయునిపాలెంలో నందిగాం సురేష్ ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. అయితే అరెస్టు భయంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. అయితే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిన్న ఉదయం నుంచి నందిగాం సురేష్ ఎక్కడున్నారో పోలీసులు నిఘా పెట్టారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లిన ప్రత్యేక బలగాలు ఆయన్ను అరెస్టు చేసి మంగళగిరి తరలించారు. ఇక నందిగాం సురేష్ అరెస్టుపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఆయన్ను కొద్ది గంటల్లోనే మంగళగిరి కోర్టులో హాజరుపరుస్తారని సమాచారం. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఎట్టకేలకు వైసీపీ నేత నందిగాం సురేష్ ని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? లహరి, తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి ఘటన కేసుకు సంబంధించి ఎవరైతే తెర వెనుకున్నటువంటి పెద్ద తలకాయలు ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నాలన్నీ కూడా కొనసాగుతా ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో నందిగాం సురేష్ తో పాటు మరికొంతమంది లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాంతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి ఆ పిటిషన్ హైకోర్టు కొట్టివేస్తూ నిన్న తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు యాక్షన్ ప్రారంభించారు. ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు నందిగాం సురేష్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. మధ్యాహ్నానికి మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. నిన్న హైకోర్టు ఈ పిటిషన్ మీద తీర్పు వెలువరుస్తుందన్నటువంటి సమాచారంతో పోలీసులు ముందస్తుగానే ఎవరైతే ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరి మీద నిఘా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ మాజీ ఎంపీగా ఉన్నటువంటి నందిగాం సురేష్ ఆయన ఉద్దండరాయనపాలెంలో నివాసం ఉంటుంది. అక్కడ కూడా తుళ్లూరు పోలీసులు వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఆ నివాసంలో లేకుండా, ఎవరికి అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే పోలీసులు ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్ లో ఆయన ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. హైదరాబాద్ కు ఒక బృందాన్ని పోలీసుల్ని పంపించడంతో ఆయన ఈ పోలీసులకు పక్కా సమాచారంతో ఆయన పట్టుబడటం జరిగింది. ప్రత్యేక పోలీసు బలగాలు ఆయన్ను మంగళగిరి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే మరి కొద్దిసేపట్లో ఆయన ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి మొన్న విజయవాడ డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఈ కేసులో మరికొంతమంది ప్రధానంగా నిందితులుగా ఉన్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు విజయవాడకు సంబంధించినటువంటి దేవినేని అవినాష్, తలశీల రఘురాంతో పాటు మరికొంతమంది నేతలైతే ఈ కేసుతో సంబంధం ఉంది. వాళ్ళ కోసం కూడా 12 ప్రత్యేక బృందాలు అటు కృష్ణా జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం 12 మంది పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ పోలీసు బృందాలు వాళ్ళ కోసం విశ్వస్థాయిలో గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా అదేవిధంగా చంద్రబాబు ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి కేసులో జోగి రమేష్ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవడం జరిగింది. ఆ బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టివేసినటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించి ఆ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడికి సంబంధించి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎవరైతే దాడి ఘటనలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా కొంతమందిని అదుపులోకి తీసుకోవటం, వాళ్ళ ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ లో ఎవరైతే దాడి సమయంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారి చేతే గుర్తింపు చేసి వాళ్ళ పేర్లు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మీద కూడా
కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే దీని వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయి. వాళ్ళను కూడా అరెస్ట్ చేసే ప్రయత్నాల్లో పోలీసులు నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఇప్పటికే పోలీస్ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది నాయకులు కూడా పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారన్నటువంటి భయంతో ప్రస్తుతం అయితే వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఈ కేసుతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఘటనలో అక్కడున్న ఎవరైతే ఈ దాడికి పాల్పడిన వాళ్ళందరికీ కూడా నేతృత్వం వహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు పానుగంటి చైతన్య ఎన్నికల ఏదైతే రిజల్ట్ వచ్చిన తర్వాత రోజు నుంచి కూడా అతని ఆచూకీ ఇప్పటి వరకు కూడా పోలీసులకు లభ్యం కాలేదు. అతని కోసం కూడా పోలీసులు అయితే పెద్ద ఎత్తున గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. లహరి. ఎస్ రామకృష్ణ, టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ఎందుకు లేట్ అవుతూ వస్తుంది? దీని వెనక ఏదైనా రాజకీయ పరంగా ఏదైనా కుట్ర దాగి ఉందా? ప్రధానంగా ఈ కేసు విచారణకు సంబంధించి కోర్టు కూడా చాలా స్పష్టంగా నిన్న ఈ పిటిషన్ల కొట్టివేత సందర్భంగా కూడా పోలీసులు ఈ కేసు దర్యాప్తు వ్యవహారంలో ఒక నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారని కూడా కోర్టు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ కేసు కట్టిన తర్వాత దాంతో పాటు నిందితులను అరెస్ట్ చేయడం విషయంలో కూడా కొంత జాప్యం కావడంతో దాదాపుగా ఒక ఇద్దరు ఎస్ఐలతో పాటు ఒక సిఐని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం శరవేగంగా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. నిన్నటి వరకు కూడా ఈ నేతల అరెస్ట్ వ్యవహారంలో హైకోర్టు కొంత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రస్తుతం బెయిల్ పిటిషన్ వ్యవహారం కోర్టులో పెండింగ్ ఉండటంతో ఈ అరెస్టులకు కొంత జాప్యం జరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ వ్యవహారాల్లో మొత్తం ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలన్నటువంటి దీంతో ప్రస్తుతం అయితే ఒక 12 బృందాలను ఏర్పాటు చేసి పరారీలో ఉన్నటువంటి నేతలందరి కోసం కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.